అందరికీ ప్రైజ్ ది లార్డ్. నా పేరు మంజుల. నేను చాలా చిన్న గ్రామం, ఖమ్మంలో చిన్న గ్రామం నుంచి వచ్చున్నాను. అయితే అక్కడ తల్లంపాడు అనే ఒక చిన్న గ్రామంలో మేము అక్కడ సేవ చేస్తున్నాం. అయితే నా ఎడ్యుకేషన్ అంతా అంటే ఎక్కువ సమయం ఇవ్వలేదు కాబట్టి చిన్నగా చెప్పేసుకుంటూ వెళ్ళిపోతున్నాం. మా ఫాదర్, మా అమ్మ నాన్న ఇద్దరు, మా నాన్న మిలిటరీలో ఉండేవాళ్ళు. అయితే అదే దాంట్లోనే ఆయన యొక్క పెంపకం అంతా అదే మిలిటరీ రూల్ నుంచే వచ్చింది. అయితే చాలా సెక్యులర్గా ఉండేవాళ్ళు. అంటే ఇది ఈ మతము ఆ మతం అని లేదు. ఒక దగ్గర చర్చ్, ఒక దగ్గర గుడి, ఒక దగ్గర గురుద్వారా, ఇంకో దగ్గర మనకు కావాల్సిన ఇంకేమో చిన్న చిన్నవి ఉంటాయి కదా, అవన్నీ ఉండేవి. అయితే దీంట్లో ఏవి కూడా రాంగ్ అనేది చెప్పబడలేదు. కానీ మాకు చిన్నప్పుడు 10th క్లాస్, ఇంటర్మీడియట్, డిగ్రీ, ఇప్పుడు మీరున్న ఏజ్లో మేము యేసుప్రభుని నమ్ముకోలేదు. కనీసం మాకు ఇంట్రడ్యూస్ కూడా చేయలేదు యేసుప్రభు ఎవరో అని. అయితే పీజీ ఫస్ట్ ఇయర్ నుంచి మాత్రము మాకు హాలిడేస్ వచ్చినాయి. సడన్గా ఏమైపోయినాయి అంటే ఇంట్లో బాగా పరిస్థితులన్నీ మారిపోతూ వస్తున్నాయి. అయితే ఆ సమయంలో మాతోటి పర్సనల్గా మాట్లాడే వాళ్ళు ఎవరు లేక ఒకసారి భక్సింగ్ గారు చనిపోయారు అని, అంటే మాకు భక్సింగ్ గారు తెలియదు, అక్కడ ఉన్న పరిస్థితులు ఏవి తెలియదు. సువార్త చేసుకుంటూ వెళ్ళిపోతున్న గ్రూప్లో ఒకరు కొత్త నిబంధన ఇచ్చారు. కొత్త నిబంధన ఇచ్చి మాకు ఇవ్వలేదు, కానీ అక్కడ కోమటోళ్ళు ఉంటారు కదా, వాళ్ళకిస్తే వాళ్ళు అవన్నీ ఎన్ని పేపర్స్ ఉన్నాయో అవన్నీ పేపర్స్ తీసుకొని ఆ పేపర్స్లో నుంచి మాకేం చేశారు, చిన్న చిన్న పొట్లాలు కట్టేవాళ్ళు. అప్పుడు మీకు 5 పైసలు చారా అని మీకు ఐడియా ఉంటుందో లేదో, అవన్నిట్లో పొట్లాలు కొడతా ఉంటే ఆ కొమటాయన ఏం చేసేవాడంటే ఇట్లా బెల్లం అంటించి మళ్ళీ తిరిగి రండి అని చెప్పేవాళ్ళు. మాకు ఆ పేపర్స్ చిన్న పేపర్స్ తోటి మాత్రమే అది చదవడం, ఎలా చదవడాలో కూడా మాకు తెలీదు. కాకపోతే ఒక ఆంటీ వచ్చి, అంటే హెబ్రోన్ ఆంటీ వాళ్ళు కాదు, ఎవ్వరూ కాదు, ఇదొక బైబిల్, ఇదొక పుస్తకము, ఈ పుస్తకంలో ఉన్న గొప్పతనం ఏంది అని అంటే ఇది మనుషులతోటంట మాట్లాడుతుందంట. అయితే మేము ఆ సమయంలో చాలా మనుషులు మాట్లాడని స్థితిలో ఉన్నాం. ఎందుకంటే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లోనే మా మదర్ చనిపోయారు. మాతోటి మాట్లాడడం, మా చుట్టాలంతా ఎలా ఉంటారు అంటే ఏదైనా మేము మాతో పర్సనల్గా ఎవరైనా మాట్లాడితే ఇంట్లో విషయాలు బయటికి చెప్పేస్తామేమో అని ఎక్కువగా మాట్లాడనిచ్చేవాళ్ళు కాదు. అంటే మా నాన్నగారి పెంపకం అట్లా ఉంది. సో మేము బయట పాలలతో కానీ ఎవరైనా ఫ్రెండ్స్ కానీ ఇవన్నీ ఎవ్వరు ఇంటికి వచ్చేవాళ్ళు కాదు. కానీ ఎవ్వరు ఇంటికి రాని సమయంలో చిన్న పిల్లలు ఈ కొత్త నిబంధన గ్రంథాన్ని తీసుకొచ్చారు. అయితే కొత్త నిబంధన గ్రంథం చదివేటప్పుడు మాకు ఇది చదవడం ఎలా చదవాలో తెలియదు. కానీ వెనక నుంచి చదువుకుంటూ రావడం, ఏ పుస్తకమైనా కొత్త పుస్తకం మన దగ్గరికి రాగానే వెనక నుంచి చదవడం బాగా అలవాటు నాకు. అంటే దీంట్లో ఏముంటుంది, ఎలా ఉంటుంది, ఆ ప్రింటింగ్ ఎలా ఉంటుంది, ఆ కొత్త నిబంధన ప్రింటింగ్ కూడా చాలా డిఫరెంట్గా ఉంది. అంటే నాకు అర్థమైంది, నన్ను ఆకర్షితులు చేసిన దేవుడు. దాంట్లో ఒక మాట ఉంది, ఏది ప్రకటన గ్రంథం 22వ అధ్యాయంలో మధ్యలో 3-4 వచనాలలో తీయవసరం లేదు, ఇందులో శాపగ్రస్తమైంది ఏదీ లేదు అని. అయితే మా మదర్ చనిపోయేసరికి మా ఇంట్లో ఉంటున్న పరిస్థితులు ఎట్లయిపోయినాయి అంటే హిందూ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చేసరికి ప్రతిదీ శాపగ్రస్తమైంది, ప్రతిదీ ఇలా మంచిది శాపగ్రస్తమైంది, మేల్కరమైంది, ఇలా ఈ కంపారిజన్స్ తోటే మమ్మల్ని పెంచేవాళ్ళు. అంటే హిందూ దాంట్లో ఇక ఇలాంటి కంపారిజన్స్ ఎక్కువ ఉంటాయి. అయితే వీళ్ళు ఏం చేశారు, ఇందులో శాపగ్రస్తమైంది ఏది లేదు అని అనడానికి మళ్ళీ నేను ఇంకొక చాప్టర్ ముందుకు పోయినా. ఇంకొక చాప్టర్ చూస్తే రోమీలకు రాసిన సువార్త కానించి ప్రకటన గ్రంథం వరకు మొదటి 3 లైన్లు, మొదటి 3-4 లైన్లు, మొదటి 3-4 లైన్లు ఎక్కడి నుంచి చూసినా కృపయి సమాధానం మీకు తోడై ఉండును గాక, కృప మీకు తోడై ఉండును గాక. మళ్ళీ చివరి లైన్లో చివరి పేజీలో ఏముంటుందంటే ఆమేన్, కృప మీకు సహాయపడును గాక, దేవుని యొక్క కృప అన్నట్టు ఈ మాటలు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. బైబిల్ చదవడం రాదు, మాకు ఎవరు చెప్పలేదు, కనీసం ఎవరు ఇంట్రడ్యూస్ కూడా చేయలేదు. ఇటువంటి నేపథ్యంలో మాకు ఒక ఫ్రెండ్ ఉండింది. ఆ ఫ్రెండ్ ఏం చెప్పింది అంటే ఒక్కొక్క రోజు ఒక్కొక్క దేవతను పూజించే సమయం అన్నమాట మాది. ఆ ఒక్కొక్క రోజు ఒక వెడ్నెస్డే ఏ దేవుడు లేడు, ఒక సండే ఏ దేవుడు లేడు. కాబట్టి ఈమె ఒక ప్రేయర్, అంటే నాకు డిగ్రీలో మంచి మార్క్స్తో ముందుకు పోవాలి అనే దాని మీద ఆమె ఒక ప్రేయర్ రాసిచ్చింది. అవి ఏం ప్రేయర్ రాసిచ్చిందంటే ఇంగ్లీష్లో రాసిచ్చింది. ఆమె నా క్లాస్మేటే.
ఆ ఇంగ్లీష్లో రాసిస్తే నేనేమనుకున్నానంటే బహుశా మేబీ ఈజ్ ఎ ఇంగ్లీష్ గాడ్ అని, అంటే ఇంగ్లీష్లో ప్రార్థన చేస్తేనే ఇంగ్లీష్లోనే వింటాడు అని. ఏది లేదు, చాలా సింపుల్ లాంగ్వేజ్లో లవింగ్ హెవెన్లీ ఫాదర్ లాంటి వర్డ్స్ కూడా కాదు, జస్ట్ ఫాదర్, ఓ ఫాదర్, ఓ ఫాదర్, ఇలాంటి వర్డ్సే. మాకు మా అమ్మగారు చనిపోయాక అస్సలు మా తండ్రితో రిలేషన్షిప్ చాలా దూరం అయిపోయింది. ఏంటంటే మా అమ్మ తరఫు వాళ్ళు ఏం చెప్పారంటే, ఈయన మంచోడు కాదు, ఈయన మిమ్మల్ని ఏం చేసి చంపేస్తాడు, ఏదో మందు పెట్టి చంపేస్తాడు, కాబట్టి మంచోడు కాదు, ఆయన దగ్గరికి పోకండి, ఆయనతో మాట్లాడకండి అని మా నాన్న గురించే వాళ్ళు చెప్పడం మొదలుపెట్టారు. మా వయసు అప్పటికి చాలా చిన్నది కాబట్టి మేము అయ్యే నమ్మడం మొదలుపెట్టినాం. మా చుట్టంతా అయ్యే కల్చర్, మంత్రాలు తంత్రాలు అన్నీ ఇవే అవుతా ఉన్నాయి. అయితే మాకు కూడా కొంచెం భయం అవుతుంది. మేము పడుకునే మంచానికి ఏం కట్టేవాళ్ళు, నిమ్మకాయలుతో ఏదో తోరణాలు ఏదో కట్టేవాళ్ళు. అవన్నిటి ద్వారా మాకేదో అయిపోతుంది, మమ్మల్ని చంపేస్తారు అనే భయంతో మేమేం చేసినాం, మాకు ఒక దేవుడు ఉన్నాడు, ఆ దేవుడు మమ్మల్ని ఏం చేయడు, చంపివేయడంట. మా దేవుడు మమ్మల్ని ఏం చేయడు, నష్టం చేయడంట. ఈ 2 మాటలే నాకు తెలుసు. శాపగ్రస్తమైంది ఏమీ లేదు కాబట్టి నన్ను చంపివేయడు. మొదటి యోహాన్ పత్రికలో చివరి వచనంలో ఒక మాట ఉంటుంది, చిన్నపిల్లలారా విగ్రహంల జోలికి పోకుడి. ఇదొకటే మాకు తెలిసింది, ఇదొకటే మాకు అర్థమైంది. ఏంటంటే విగ్రహాలు అనే ఒక బొమ్మల దగ్గరికి మనం ఏం చేయొద్దు, పోవద్దు అని. ఆ విగ్రహ పూజలు ఇవన్నీ చిన్నగా చేయడం మొదలుపెట్టినామంటే, ఎప్పుడైతే ఈ ప్రేయర్ అంటే నా పర్సనల్ ప్రేయర్లో ఇది స్టార్ట్ అయిందో, అంటే నా సొంతంగా నేను ఎప్పుడైతే పలకడం మొదలుపెట్టినో ఈ వర్డ్ నాకు కనబడ్డది. అంటే దాన్ని రోజు ఇట్లా చూడడం, బహుశా ఇది ఏంటంటే ఒక దేవతలాగా దీన్ని మొక్కడం, మళ్ళీ దీన్ని ఏం చేయడం, మళ్ళీ లోపల పెట్టుకోవడం, ఎవరికి కనబడనీయకుండా. సో ఈ వర్డ్స్ కనబడగానే ఓహో మేము ఏం చేయొద్దు, విగ్రహంలకు మొక్కొద్దు అని మాత్రం అర్థమైంది. ఆ విగ్రహంలకు మొక్కొద్దు అంటే దాని ముందు మాకు ప్రతి పండగకు ఒక గొడవ స్టార్ట్ అయిపోతుంది ఇంట్లో. ఏదైనా అది తినాలి, అది చెయ్యాలి అని. మేము ముందు నుంచి తినకపోతే మమ్మల్ని వెనక నుంచి ఏం చేసేవాళ్ళు, వెనక నుంచి అంటే కంటామినేట్ చేయడం, అంటే మేము తినే ఆహారంలోనే కలిపేయడం, కొబ్బరి కలిపేయడం, లేకపోతే ఇంకా ఏదో అలాంటివన్నీ కలిపేస్తూ ఉంటే అవి మాకు తెలిసేది కావు. తెలిసినప్పుడు అంతా మాకు పండగ రోజు మేము ఏముండాలి, పస్తే ఉండాలి. అంటే ఇక ఆ రోజు మాకు ఏం పెడదు, ఇక మాకు ఏం పెట్టరు, వేరేది ఏం లేదు. ఇక అదే మాకు, అంటే మేము తిన్నాము అని చెప్పుకొని ఇక కామ్గా ఉండిపోవడం. ఇంతలోపే మా స్టెప్ మదర్ వచ్చారు. మా స్టెప్ మదర్, మా ఇంట్లో ఇన్ని రోజులు పూజలు లేవు, కానీ ఈమె వచ్చిన కానించి కొత్త దేవతలు పుట్టుకొచ్చినాయి. వాక్యంలో నిజంగా కొత్త నిజాలు చెప్పబడినాయి. అవి కొత్త దేవతలు పుట్టుకొచ్చి ఆ కరీంనగర్ ఆ ప్రాంతం నుంచి చాలా కొత్తగా, అసలు ఆ దేవతలు అవన్నీ మాకు తెలియదు. అయితే ఆ దేవతలు వచ్చి మమ్మల్ని ఏం చేస్తూ ఉంటున్నాయి అంటే, డైరెక్ట్ అంటే మొత్తలోనే ఇక్కడ ఎవరున్నారు, ఒక దేవుడు ఉన్నాడు, ఆ దేవుడు ఉన్నాడు కాబట్టి మేము రాము అని అంటున్నాయి అవి డైరెక్ట్. ఒక ఆమె మా ఇంట్లోనే మా ఫ్యామిలీ మెంబరే, ఆమె ఏమంటుందో తెలుసా, ఈ ఇంట్లో ఒక దేవుడు ఉన్నాడు, ఆ దేవుడు నన్ను రానియట్లే, నేను రాను అని. మా పిన్నికి అర్థమైపోయింది, ఎవరా దేవుడు అంటే యేసుప్రభు అనే దేవుడు ఉన్నాడు. వీళ్ళు అసలు ఈ మతం పుచ్చుకోవడం వల్లనే ఇదంతా అవుతుంది అని. ఇక ఆమె మమ్మల్ని ఏం చేయడం మొదలుపెట్టింది అంటే, టార్చర్ చేసే అంత లేదు కానీ మాటలు అనడము, లేకపోతే అది క్రియల రూపంలోకి ఎక్కువ పోవడం మొదలుపెట్టింది. అది మా నాన్నగారి తరఫు నుంచి ఎక్కువ అయిపోయింది. మా అన్నయ్య పాలిటెక్నిక్ కంది దగ్గర సంగారెడ్డిలో పాలిటెక్నిక్ చేస్తుండే కాబట్టి ఆయన కొంచెం అంత ఫ్రీడమ్ ఉండేది. ఆయన అనుకోకుండా నేను ఎప్పుడైతే యేసుప్రభుని నమ్మడం అంటే దగ్గరికి పోవడం అలవాటైందో, అనుకోకుండా మా బ్రదర్ కూడా యేసుప్రభుకి దగ్గరలో రావడం, అంటే ఆయనకు ఫ్రీడమ్ ఎక్కువ ఉంది కాబట్టి ఆయన డైరెక్ట్ చర్చ్కి వెళ్ళడం లాంటివి అన్నీ నేర్చుకొని వచ్చేవాడు. నాకేం చేసేవాడు అంటే, మంత్కి ఒకసారో 2 monthsకి ఒకసారో ఇంటికి వచ్చి నైట్ అంతా, మీరు అంటారే నైట్ ప్రేయర్, ఆల్ నైట్ ప్రేయర్ లాగా మాకు ఆల్ నైట్ డిస్కషన్ ఉండేది. ఆ ఆల్ నైట్ డిస్కషన్లో కొంచెం జస్ట్ తనకేమర్థమైందో అదే నాకు చెప్పేవాడు. నేను మళ్ళీ 1 month వరకు అదే కంటిన్యూయేషన్ ఉండేది. ఏమీ తెలియదు, కనీసం మాకు వాక్యము ఇది చదవాలి అనే మాట చెప్పేవాళ్ళు కూడా లేరు. అనుకోకుండా నాకు ఇంట్లో నుంచి నాకు ఫ్రీడమ్ కావాలి కాబట్టి నేనేం చేసిన, పీజీ డిగ్రీ తర్వాత పీజీ వస్తుంది కదా, కాకతీయ యూనివర్సిటీ క్యాంపస్లోనే నాకు సీట్ వచ్చింది. సీట్ రాగానే ఏమైపోయింది, అందులో ఫ్రీడమ్ ఉంటుంది, ప్లస్ ఎలా ఉంటుంది,
యేసుప్రభు గురించి తెలుసుకోవాలి అంటే మంచి కావాలి అంటే మంచి కావచ్చు, చెడు కావాలంటే చాలా ఈజీగా కూడా చెడు కావచ్చు. కానీ అనుకోకుండా దేవుని యొక్క మహాకృపను బట్టి నేనేం చేసినా, మాకు ఒక పిహెచ్డి స్కాలర్ అక్క ఉండేది. ఆ అక్క ఏం చేసింది, పెంతకోస్త్ ఏరియా అంటే పెంతకోస్త్ వర్షిప్కి వెళ్ళి తీసుకెళ్ళడం మొదలుపెట్టి, ఆమె తీసుకెళ్ళేది, ఆమె తీసుకొచ్చేది, బాధ్యత అంతా ఆమె, అంటే వార్డెన్తో పర్మిషన్ లాంటివన్నీ తీసుకొచ్చేది. ఆ యూనివర్సిటీలో ఒక అలవాటు ఉంది, ఏంటి అంటే సెమీ క్రిస్మస్ చేయడం. ఆ సెమీ క్రిస్మస్ యాక్టివిటీస్లో మాకు ఆ పాటలకు అర్థం తెలియదు, మాకు ఏమీ తెలియదు, మెసేజ్ కూడా తెలియదు. కానీ ఈ హెబ్రోన్ బ్రదర్ పిహెచ్డి చేస్తున్నారు. ఆ బ్రదర్ ఏం చేశారంటే, హెబ్రోన్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన బ్రదర్ అన్ని హెబ్రోన్ పాటలే పాడిస్తున్నారు. అయితే మాకు తెలియకుండానే హెబ్రోన్ అనే ఫెలోషిప్కి వెళ్ళి కొంచెం దగ్గరికి పోయినాం. అప్పుడు కాజీపేట్, వరంగల్, హన్మకొండ లాంటి ట్రై సిటీస్ దగ్గర మంచి వర్షిప్ జరిగేది. అప్పుడు ప్రదీప్ సింగ్ అంకుల్ ఉండేవాళ్ళు. అంకుల్ వాళ్ళ కూతురు మ్యారేజ్ నేను చూసిన, అంటే నాకు ఎవరు పిలవలేదు, జస్ట్ మేము పోయి చూసినాం. అందరు తెల్లని బట్టలు, చాలా చక్కగా, ఎంతో మర్యాదపూర్వకంగా జరుగుతుంది ఆ పెళ్ళి. అయితే మళ్ళీ ఆ నెక్స్ట్ కొన్ని వారాలకి కాజీపేట్లో ఏమైంది అని అంటే, ఆంటీ చనిపోయారు, కురియన్ అంకుల్ వాళ్ళ వైఫ్. అయితే మా ఫ్రెండ్ చెప్పింది కదా, నీకు తెలుసా క్రిస్టియానిటీలో పెళ్ళి ఎంత ఘనంగా చేస్తారో చావు కూడా అంతే ఘనంగా చేస్తారు, నువ్వు వచ్చి చూద్దురా, నీకు చాలా అట్రాక్ట్ అవుతావు. అలా అంటే నేను చావుకి, అంటే మాకు కొన్ని కల్చర్ ఉంటాయి, అవి తొందరగా వెళ్ళలేము, అట్లా అర్థం కాదు. అయితే మేము బయట నుంచే చూడడానికి మొదలు పెడితే అంకుల్ ఆంటీ చనిపోయారని తెలిసి కూడా మమ్మల్ని అందరినీ పిలిపించి ఏం చేశారంటే భోజనం పెట్టారు. మాకు అది చాలా మేము చాలా దగ్గరికి పోయినాం ఆ రిలేషన్షిప్కి. తీరా చూస్తే రోజు రోజుకి ఈ సెమీ క్రిస్మస్ ఇవన్నీ ఎప్పుడైతే స్టార్ట్ అయినాయో చిన్నగా మా ఇంట్లో కూడా తెలవడం మొదలైంది. ఏమని అంటే, మేము మా ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు, ఆ ఫ్రెండ్స్ మీలాంటి మంచి క్రిస్టియన్సే, ఎవరు బైబిల్ అడిగినా చక్కగా ఇచ్చేస్తారు. కానీ ఎన్ని బైబిల్స్ ఉండేటి అంటే, మా ఇంటికి నేను హాస్టల్ నుంచి ఇంటికి పోగానే ఒక స్కాన్ అయిపోతుంది. స్కాన్ అంటే ఆ బైబిల్స్ ఏమైనా తెచ్చారా అని ముందే తీసుకొని ఆమె ఏం చేస్తుంది, లోపల పెట్టేస్తుంది. అయితే మేమేం చేయడం మొదలుపెట్టినాం, బైబిల్ని జిరాక్స్ చేపించి మా మెటీరియల్స్లో, పీజీ మెటీరియల్స్లో పెట్టుకొని చదవడం మొదలుపెట్టాం. చదవడం మొదలు పెడతా ఉంటే అది బయట బైబిల్ రంగులో కనబడదు, ఏం రంగులో కనబడదు. ఆ జిరాక్స్ చేసేవాడు కూడా మమ్మల్ని తిట్టేవాడు, అసలు ఇవేంటి పొద్దాకులు నువ్వు ఏం చేస్తున్నావు, ఇది ఏదో చేస్తున్నావు అని, నీకెందుకు నా జిరాక్స్ చేసి ఏమిచ్చేయి, నాకు ఇచ్చే, నేను మాత్రం ఏం చేయాలి, అది ఎవ్రీడే ఒకటే కీర్తనలు, ఒకటే అధ్యాయం, అదొకటే వచ్చు కాబట్టి అదొకటే కాబట్టి, అంటే మా ఫ్రెండ్కి అదే వచ్చు కాబట్టి నాకు అదే వచ్చు. ఆ పీజీ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ వరకు నేను ఏ రేంజ్లోకి వెళ్ళిపోయినా అంటే, మా క్రిస్టియన్స్ పిల్లల్ని కూడా నేను నా ఖర్చుతోటే యూనివర్సిటీ నుంచి ఎక్కడికి తీసుకెళ్ళాలి, మందిరానికి తీసుకెళ్ళాలి. అక్కడ ఆ అక్క అనేవాళ్ళు, మీరు ఎంతమంది అంటే అంతమంది రండి అమ్మా, ఎంతమంది అంటే అంతమంది రండి అంటే, మేము ఈ కాకతీయ యూనివర్సిటీ క్యాంపస్ నుంచి ఒక 3 లైన్లు మాయే ఉండేటి. ఇప్పటికీ దేవుని దయ వల్ల అక్కడ పీజీ సెకండ్ ఇయర్లో మేము అప్పటికే సీనియర్ అయిపోయినాం కాబట్టి మాకు కొంచెం ఏమిస్తారు, సీనియారిటీ ఇస్తారు, పెద్దరికం ఇస్తారు. కాబట్టి మేమే తీసుకెళ్లే వాళ్ళం, మేమే తీసుకొచ్చే వాళ్ళం. చాలా మంచిగా నడుస్తున్న టైంలో ఏమైపోయింది, దేవుడు ఈ బొట్టు గురించి అంటే వెళ్ళేదాన్ని, ఈ బొట్టు అనేది బొట్టువే, ఇక దాంట్లో తీసేది లేదు. అయితే నాకు ఇక పీజీ సీట్ తర్వాత ఎంఎడ్ అంటే ఇక మళ్ళీ ఇంటికి వెళ్ళాలి. ఇంటికి వెళ్ళడం అంటే ఎంత భయమయ్యేదంటే, మళ్ళీ ఎక్కడికి పోతా నేను, మళ్ళీ ఫస్ట్ స్టేజ్కి వెళ్ళిపోతా, అన్నీ గుంజేసుకుంటారు, నాకు మాత్రం ఏవి ఇయ్యరు. ప్రభా నాకు ఒక 2 ఛాన్సెస్ ఇవ్వవా, ఇక మళ్ళీ ఇంటికి వెళ్ళనీయకుండా ఏదైనా చేయవా అంటే, అనుకోకుండా దేవుడు ఏం చేసిండో, నాకు అదే క్యాంపస్లో ఎంఎడ్ సీట్ కూడా ఇచ్చిండు. ఎంఎడ్ సీట్ ఇచ్చేటప్పుడు మా నాన్నని నేను ఆ రోజు ఎదుర్కోవాలి. అంటే ఎట్లా ఎదుర్కోవాలి, ఇప్పటివరకు ఉన్న భక్తి కనబడకుండా, కానీ ఇప్పుడు కనబడేటట్టు. నేను అడిగిన మా రూమ్మేట్ అమ్మాయి వచ్చింది, ఆమె గాడ్ సర్వెంట్ కూతురు. ఆమె అన్నది కదా, అక్క అటు ఇటు వేయకూడదు, అటుకాలు ఇటుకాలు, అంటే మీకు మీ లాంగ్వేజ్లో చెప్పట్లేదు, నేను మా లాంగ్వేజ్లో చెప్తున్నా, అటు ఇటు వేయకూడదు, ఎక్కడ ఉండాలి, ఒకే దారిలో ఉండాలక్క అంటే, సరే నేను మళ్ళీ ఒకవేళ దేవుడు నాతో మాట్లాడితే నేను ఖచ్చితంగా ఏం చేస్తా, తీసివేస్తా. ఆమె ఆల్రెడీ చెప్పింది, అక్క బైబిల్ బొట్టు
ఇట్లాంటి డైరెక్ట్ చెప్పదు, నువ్వు జాగ్రత్త ఉండు అంటే మీరు నమ్మరు. నేను అనుకున్నా కాబట్టి దేవుడు నాకు కరెక్ట్ డైరెక్ట్ ఓపెన్ వర్డ్స్తో మాట్లాడిండు. మనం దైవ మర్మములు పుస్తకంలో కూడా ఒక బక్సింగ్ గారు ఇలా రాస్తారు. ఎట్లా అంటే పాకిస్తాన్ వాళ్ళకి ఇండియా వాళ్ళకి ఏమవుతుంది, గొడవ అవుతుంది. ఆ గొడవ అవుతున్న టైంలో ఈమె బొట్టు పెట్టుకొని తిరుగుతుంది. అయితే గొడవ అవుతున్న టైంలో ఆమె బొట్టు పెట్టుకున్నట్టు ఆమె ఏమంటుంది, నేను క్రిస్టియన్ అండి అంటే మరి బొట్టు ఎందుకు పెట్టుకున్నా తీసేయ అని డైరెక్ట్ ఓపెన్గా ఉంది. అనగానే నా పరిస్థితి కూడా అదే కదా. అంటే నేను క్రిస్టియన్గా ఏం కనబడుతున్నా, నా హృదయంలో నుంచి నేను క్రిస్టియన్ అవుతున్నా, కానీ బయట నుంచి నాది ఎట్లా ఉంది, నేను నార్మల్గానే. ఎందుకంటే నాకు ఏ సిచ్యువేషన్ని ఫేస్ చేసేది ఏం లేదు, శక్తి లేదు, కాబట్టి నార్మల్గా వెళ్ళిపోవాలని అంత సింపుల్గా చేసుకుంటున్నా. కానీ దేవుడు అన్నాడు కదా అపొస్తలుల కార్యంలో, నీ మీదికి ఎవడును రాడు, భయపడక మాట్లాడము. నాకు ఇక ముందు అప్పుడు కౌన్సిలింగ్ ఎట్లా అయ్యేది, డైరెక్ట్ ఓపెన్గా మనుషులతోటే ఓపెన్గా, కంప్యూటర్స్తో కాకుండా ఫస్ట్ ఫేజ్ సెకండ్ ఫేజ్ అనుకుంటే ఇట్లా వచ్చుకుంటూ పోయేది. అయితే ఫస్ట్ ఫేజ్లో నా వెనకాల ముందు సీట్ ఏమైంది అని అంటే, ఇక నాకు అలాట్ అయ్యే పొజిషన్లో నా ముందున్న అమ్మాయికి అయిపోయింది, నాకు లేదు. ఇక మా ఫాదర్ వెనక కూర్చున్నారు, నువ్వు దేనికోసం వచ్చినావు అన్నాడు. నేను ఇట్లా ఎంబెడ్ సీట్ కోసం వచ్చిన డాడీ అని అంటే, నేను కట్టను, నీకు ఇష్టం ఉంటే నువ్వు ఇప్పుడు ఏ అవతారంతో ఉన్నావో, అంటే చాలా రోత మాటలతో నువ్వు ఏ అవతారంతో ఉన్నావో ఆ అవతారం తీసేస్తేనే నేనేం చేస్తా, నేను ఇప్పుడు ఫీజు కడతా, లేకపోతే నేను అసలు కట్టను. కట్టకపోయేసరికి నేనేమైపోయినా, నాకు ఇక భయం అవుతుంది. అక్కడే అరుస్తున్నారు, మా క్లాస్మేట్స్ ఉన్నారు, పెద్ద పెద్దోళ్ళు, ఏబీవీపీ ఈ గ్రూప్స్ వాళ్ళు కూడా వస్తారు కౌన్సిలింగ్ జరిగేటప్పుడు. అప్పుడు 2 కాలేజెస్ ఉండేది వరంగల్ కింద, ఒకటేమో యూనివర్సిటీ, ఇంకోటేమో జనగాం అంటే మా సొంత ఏరియా. ఆ జనగాం అనే సొంత ఏరియాలో 1,00,000 అయినా పెడతాడు, 2 లక్షలైనా ఆ కాలంలో ఈజీగా పెట్టేస్తాడు. నన్ను జనగాంలోనే ఉంచుకుంటారు. ప్రభు నాకు ఇప్పుడు ఈ సెకండ్ ఆప్షన్ కూడా లేదు, ఓన్లీ ఫస్ట్ ఆప్షన్, అది కూడా యూనివర్సిటీ ఆప్షనే. దీన్ని ఏం చేయాలి ప్రభు అంటే, దేవుడు ముందే చెప్పేసిండు కదా, నీ భయపడక ముందుకు పో, భయపడక మాట్లాడు. డాడీ కొంచెం ఆగండి అని నేను ఎంత కంట్రోల్ చేసినా అసలు మా నాన్న అరిచేవాళ్ళు కాదు, కానీ చాలా అరవడం మొదలుపెట్టా. నా ముందున్న అమ్మాయికి అలాట్ అయిపోయింది, నేను ఇక వెనుకకు తిరిగిపోవాలి. ఆ సమయంలో ఆమెకి ఏమైపోయిందంటే ఫిట్స్ వచ్చి కింద పడిపోయింది. ఎండ బాగుంది, ఫిట్స్ వచ్చి కింద పడిపోయింది. మేము అక్కడ కాలేజ్లోనే ఉండేవాళ్ళం, కౌన్సిలింగ్లో సింపుల్గా వెళ్ళి రావడం వరకే. ఆమె పడిపోతే నెక్స్ట్ ఆమెకు నాకేం చేసేసారు, అలాట్ చేసేసారు. అలాట్ చేసినప్పుడు ఏం చేయాలి, చలాన్ కట్టాలి. అప్పుడు చలాన్స్ ఉండేటి, చలాన్ కట్టేసి ఏం చేయాలి, ఫీజు కట్టేయాలి. మరి ఆ ఫీజు కట్టనని కూర్చున్నారు. మరి ఆ టైంలో ఎవరు కడతారు అంటే, అనుకోకుండా ఏబీవీపీ గ్రూప్స్ వాళ్ళు, ఈ స్టూడెంట్ ఫెడరేషన్ వాళ్ళు మా క్లాస్మేట్స్ అయ్యేసరికి వాళ్ళు ఏం చేశారంటే, ఈమె మా క్లాస్మేటే, ఈమెకి ఏమి ఇవ్వండి 5 days ముందు సాటర్డే సండే, నెక్స్ట్ డే సాటర్డే సండే 5 days పర్మిషన్ ఇవ్వండి, మేమే కట్టిస్తాము అని 12,500 ఫ్రీ సీట్ 5 days గ్యాప్లో ఇచ్చేసారు. అట్లా నాకు మా నాన్న ఏదైతే వద్దన్నాడో అనుకోకుండా ఫ్రీగా ఈ స్టూడెంట్స్ వాళ్ళే ఏం చేశారంటే, ఈ మా కాలేజ్ అమ్మాయికే రాకపోవచ్చు అని వాళ్ళే పెట్టేశారు, కట్టేశారు. ఇప్పుడు మా నాన్న ఏదైతే అన్నారో అదే జరిగింది. నీ దేవుడు కట్టిస్తాడు కదా, అదే కట్టుమని చెప్పు, నీ దేవుడిని కట్టుమని చెప్పు అనగానే నిజంగానే నా దేవుడు అక్కడ ఏం చేసిండు, కట్టేసిండు. అది అక్కడ స్టోరీ కాదు. కానీ ఎంబెడ్ తర్వాత ప్రభు బొట్టు అనేది అయిపోగానే ప్రభు సేవకు పిలవడం మొదలుపెట్టారు. పిలవడం మొదలుపెట్టగానే కనీసం నేను ఇప్పటివరకు ఒక డిసిషన్ కూడా, నేను యేసు ప్రభుని నమ్ముకున్నా అనే మాట కూడా ఓపెన్గా మేము చెప్పలేకపోయాను. అప్పుడు యూత్ క్యాంప్ జరుగుతుంది 2005. పాల్ సుధాకర్ అంకుల్ బాగా ఓపెన్గా అందరికీ ఏమిచ్చారు, ఓపెన్గానే అందరికీ మీరు ఎవరు సేవకు రావాలనుకుంటున్నారో అందరూ రావచ్చు అని చెప్పగానే మా అన్నయ్య నా దగ్గరే ఉన్నారు. నేను మా అన్నయ్య పోయి ఇంటికి పోయేసరికి పెద్ద గొడవ. ఏంటి అంటే వీళ్ళంట యేసుప్రభుని నమ్ముకున్నారంట, వీళ్ళని నేను ఏం చేస్తున్నా, మా ఇంట్లో నా దగ్గర నుంచి ఏ ఆస్తి నేను ఇయ్యను, వాళ్ళు అది వదిలిపెట్టి నా దగ్గరికి వస్తేనే నేనేం చేస్తా, పెళ్ళి చేస్తా, నేను ఆస్తి ఇస్తా, నేను ఏదైనా చేస్తా. మా అన్న పక్కనే ఉన్నాడు, కానీ ఆయన ఏం చేస్తాడు, ఆయనకు చాలా సునాయాసం, సింపుల్గా ఏమైపోతాడు, ఆయన ఇంజనీరింగ్ కంప్లీట్ అవ్వాలి, నీకు ఫైనల్ ఇయర్ ఫీజు కూడా నేను కట్టను అనేసి
అని మమ్మల్ని ఇద్దరిని ఎక్కడ పెట్టేసిండంటే రోడ్డు మీద పెట్టేసింది. మీరు రావద్దు, విడిచిపెడితేనే నా ఇంట్లోకి రావాలి. అప్పటికే ఎవరెవరు వచ్చారంటే మా కులం పెద్ద మనుషులు అంటారు. ఆ కులం పెద్ద మనుషులంతా ఇంటి చుట్టూ గేరు వేసుకొని కూర్చున్నారు. ఏం నిర్ణయం తీసుకుంటారో చెప్పండి, ఏం నిర్ణయం తీసుకుంటారేమో. ఇప్పుడు అన్నయ్య అంటే బయటికి వెళ్ళిపోతాడు, చాలా ఫ్రీగా ఉంటుంది. కానీ నేనేమైపోతా, నేను వెళ్ళలేను. అనుకోకుండా నేను అది ఎంఎడ్ అయిపోనే లేదు. ఎంఎడ్ అయిపోకన ముందు మళ్ళీ నాకు ఒక క్వశ్చన్ వచ్చి కూర్చుంది. ఏం క్వశ్చన్ అంటే, మళ్ళీ నేను ఎక్కడికి వెళ్ళాలి, ఇంటికి వెళ్ళాలి అని అంటే అదొక భయం. ఇక అయిపోయింది అని అనుకున్న టైంలో మా ప్రొఫెసర్ చాలా థీసిస్లో ఆయనకు కొంచెం మేము హెల్ప్ చేసినామంటే మా సీనియర్ అయితే ఆయన ఏం చేసిండు, దగ్గరలో వరంగల్కి దగ్గరలోనే తాళ్ళ పద్మావతి కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ అని అందులో జాబ్ ఇప్పించేసిండు బీఎడ్ లెక్చరర్గా. ఈ బీఎడ్ లెక్చరర్గా నేను చేస్తున్నా కానీ ప్రభు నన్ను సేవకు పిలుస్తున్నారు. ఈ సేవ, ఈ ఇంట్లో ఉన్న పరిస్థితి, ఇప్పుడు మేము బయటకు వచ్చేసినాము అనేది లేదు. ప్రతి నెల ఎట్లా మేము ఏదైనా మిస్యూజ్ చేస్తామేమో అని మాకంటే ముందుగానే వచ్చి మా కొలీగ్స్తో, మా ప్రిన్సిపల్తో మాట్లాడి శాలరీ తనే తీసుకొని వెళ్ళి అన్నీ చాలా స్ట్రిక్ట్గా చేసుకుంటూ వెళ్ళిపోయారు. కానీ నేను ఇక ఆ టైంలో ఏం చేయాలి, దేవుని సేవకు రావాలి, దేవుని సేవకు తగ్గించాలి అని అంటే ఇంట్లో ప్రతీదీ ఇక మనం ఏమనొచ్చు అంటే మన భాషలో ఇక బద్నామే, ఇక ఇంకోటి ఏం లేదు. అయినా పర్వాలేదని నేనేం చేసిన, సింపుల్గా బయటకు వచ్చేసిన. అప్పుడు కాజీపేటలో ఉండే అన్న చాలా సపోర్ట్ చేశారు. నన్ను తీసుకెళ్ళి హెబ్రోన్లో పెట్టడానికి ప్రయత్నం చేశారు. కానీ ఇక్కడ మా నాన్నతో చాలా థ్రెట్ ఉండేది. అయితే హెబ్రోన్లో పెట్టారు. కొంతకాలం మచిలీపట్నంలో పెట్టి దాని తర్వాత హెబ్రోన్లో పెట్టారు. ఆ తర్వాత ఏమైపోయింది అని అంటే మ్యారేజ్ చేశారు 2008లో. మ్యారేజ్ చేసినాక 2008 ఫిబ్రవరి 28 అంటే లీప్ ఇయర్ రోజు, ఫిబ్రవరి 29 రోజు ఒక 5 మ్యారేజెస్ అవుతుంటే అందులో మమ్మల్ని కూడా మ్యారేజ్ చేసి సంగారెడ్డి ఆండ్రూస్ అంకుల్ దగ్గర పంపించారు. ఆ పంపించిన దగ్గర ఏమైపోయింది, అక్కడ మంచిగానే, అక్కడ కూడా ఒక ప్రాంతం ఉంది ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ అని, అక్కడ కూడా మంచిగానే జరుగుతుంది. కానీ అనుకోకుండా మళ్ళీ మా దగ్గర అంటే మా ఖమ్మంలో తల్లంపాడు దగ్గర కొంచెం సమస్యలు రెడీ కాగానే అంకుల్ ఏం చేశారు, మీరు అక్కడికే వెళ్ళండి, మీ సొంత ప్రాంతానికి వెళ్ళాలి అంటే మేము అక్కడికి వెళ్ళినాక 1.5 ఇయర్కే మా హస్బెండ్ కూడా చనిపోయారు. ఇప్పుడు నాకున్న ఒక్క సపోర్ట్ కూడా లేకుండా వెళ్ళిపోయింది. కానీ నేను తీర్మానం చేసుకుంది ఏంటి అని అంటే ఫ్యామిలీతో సేవ అనేది ఒక సపోర్టివ్గా ఉంటుంది, కానీ ఒంటరిగా అంటే చేయలేం. మా భర్త శవం ముందు కూడా పెట్టుకొని అప్పటికి అందరు ఏం చేస్తున్నారు, మా పాప అప్పటికి జస్ట్ 1.5 ఇయర్. ఆ 1.5 ఇయర్ పాప కాబట్టి ఇంకా వెళ్ళిపోవాలి, ఎక్కడి నుంచి వచ్చిందో అక్కడికి వెళ్ళిపోవాలి, ఎక్కడి నుంచి వచ్చిందో ఇక వెళ్ళిపోతుంది మంజుల, ఇక వెళ్ళిపోతుంది. వాస్తవానికి ఆ సమయం అంతా ఎట్లా అయిపోయింది అంటే చాలా చీకటి అంటే పేరుకే చీకటి, అంతా ఏది అర్థమవుతలేదు. నా డిసిషన్ ఏంటి, నేను వచ్చింది ఏంటి, అసలు జరిగింది ఏంటి, అసలు ఏం అర్థం కాని పొజిషన్. కానీ దేవుడు ఆ సమయంలో కూడా ఒకటే మాట అంటుండు, నువ్వు ఇక్కడ నిలిచి ఉండు, నువ్వు జస్ట్ నా మందిరం ఆవరణములను కాపాడిన ఎడల నేను నిన్ను మందిరం పైన అధికారిగా చేస్తా అన్న మాట కూడా ఆ సమయంలో ఎలా అయిపోయింది అని అంటే, ఇంతవరకు సపోర్ట్ చేసిన మా అత్తగారి తరఫు వాళ్ళు కూడా ఏం చేయడం మొదలుపెట్టారంటే, ముందు నువ్వు వెళ్ళిపోతే ఏమవుతుంది, ఇక్కడ కొంచెం పరిస్థితులు చక్కబడతాయి, మేము కొంచెం తిప్పుకుంటాం, మేము కూడా చాలా షాక్లో ఉన్నాం, నువ్వు వెళ్ళిపో. నాకు ఇంటికన్నా అక్కడ ఎలాంటి సేవ అంటే అసలు సపోర్ట్ కాదు కదా, అసలు క్రిస్టియానిటీ నుంచే నువ్వు వదిలిపెట్టు అనే స్టేజ్లో ఇంట్లో ఉన్నారు. కానీ ఇప్పుడు వీళ్ళు నేను ఉంటా అంటుంటే నేను ఎంత కష్టమైనా భరిస్తాను, నేను ఏ నిందైనా భరించడానికి నేను రెడీగా ఉంటా అంటే, మా వాళ్ళు ఏం చేయడం మొదలుపెట్టారంటే ఇందులోనే ఆస్తి గొడవలు వచ్చినాయి. ఆస్తి గొడవలు ఏంటి అంటే, ఇప్పుడు నేను ఇక్కడ ఉన్నానంటే ఏం చేయాలి, ఆస్తి పంచివ్వాలి. ఈ ఆస్తి పంచియకుండా మనం సింపుల్గా వెళ్ళగొట్టేస్తే పని అయిపోతుంది. నేను ఆ రోజు తీర్మానం చేసుకున్నా, ప్రభు నేనైతే వెళ్తలే, కానీ ఏం చేస్తున్నారు వీళ్ళు, నన్ను ఏం చేస్తున్నారు, వెళ్ళగొడుతున్నారు. లిటరల్గా వెళ్ళగొట్టడం, లిటరల్గా ప్రతి మాట ఎట్లా తెలుసా, పుల్పిట్ మించలే, డైరెక్ట్ మేము వెళ్ళిపోమంటున్నాం. కానీ ఆమె ఏం చేస్తుంది, ఆమె ఇక్కడే ఉంటుంది. నేను ప్రభు ముందు తీర్మానం చేసుకున్నా కాబట్టి నేను అక్కడే నిలిచి ఉండాలి, నాకు ఇంకో ఆప్షన్ లేదు.
సో ఈ ఇంకో ఆప్షన్ లేకుండా నేనేం చేసిన, ఇక లాస్ట్లో ఏం చేయడం మొదలుపెట్టారంటే, ఫిజికల్గా ఎప్పుడైతే మన మీద ఫోర్స్ పడట్లేదో నెక్స్ట్ ఇంకోటి ఏం తీసుకొస్తాడంటే సాతాను ఇమోషనల్గా తీసుకొస్తాడు. ఇమోషనల్ వర్డ్స్ మాట్లాడడం మొదలుపెట్టారు. ఏమనంటే, నువ్వు ఇక్కడ ఉంటే ఎవరికి నష్టం, నీ బిడ్డకు నష్టం, నీ బిడ్డకి ఏమైపోతుంది అని అంటే, ఏం జరుగుతుందో మాకు తెలియదు, ఎవరు కిడ్నాప్ చేస్తారో మాకు తెలియదు, ఏమవుతుందో మాకు తెలియదు అనడం మొదలుపెట్టారు. ఇంకా ఆ టైంలో నేను ఆల్రెడీ 2 మరణాలు చాలా భయంకరంగా చూసిన, మళ్ళీ ఇంకో ఇమోషనల్ని ఈ బాధపడే పొజిషన్లో నేను లేను. కాబట్టి నేనేం చేసిన, ఇక నేను ప్రభు దగ్గర తీర్మానం చేసుకున్న, ప్రభు వీళ్ళు వెళ్ళమంటున్నారు కాబట్టి నేను వెళ్తానా, నేను ఇప్పటికీ రెడీగానే ఉన్నా, నేను వెళ్ళి మా ఇంట్లో 2012లో నేను వెళ్ళి మా పాపని తీసుకొచ్చి అక్కడ పెట్టి, మరీ చిన్న అమ్మాయి అయిపోయింది, ఏం అంటే నా కండిషన్ కూడా మంచిగా లేదు. మా నాన్న నా పక్కనే 1 సంవత్సరం పాటు మంచం వేసుకొని పడుకునేవాడు, ఇది ఎక్కడ చచ్చిపోతుందో అని. నేనన్నా, డాడీ నేను అస్సలు చచ్చిపోను, నన్ను దేవుడు పిలిచిండు, నేను చచ్చిపోవడానికి రాలేదు, ఇప్పుడున్న పొజిషన్కే నేను చచ్చిపోవాలి. నా పక్కనే ఉండేవాళ్ళు ప్రతి దినం ఏదో ఒకటి చెప్పుకుంటూ. ఎప్పుడైతే నేను ఆయన దగ్గరికి వచ్చినో మా నాన్నలో కూడా కొంచెం మార్పు రావడం మొదలైంది. ఎలాంటి మార్పు అంటే, తను ఇమోషనల్గా సపోర్ట్ ఇవ్వడం మొదలుపెట్టి ఏమని చెప్పిండంటే, నీకు మంచి లైఫ్ ఉంది, నేను నిన్ను ఫారిన్ పంపిస్తా, నీ బిడ్డను నేను ఏం తీసుకుంటా అంటే దత్తగా తీసుకుంటా, నీకు ఏం కావాలో నీకు ప్రతి విధమైన సపోర్ట్ నేను కలిగిస్తా అని అంటే, ఆ సమయంలో కొంచెం అలాంటి మాటలు ఎట్లా ఉంటాయి అంటే, కాళ్ళ మీద నిలబడాలి, నాకు ఉన్న ఒక్క కూతురికి మంచి ఫైనాన్షియల్ సపోర్ట్ ఇవ్వాలి, ఇక అంత తప్పితే ఆ సమయంలో ఏమి ఇవ్వలేదు. నేను అటు పోదామంటే వాళ్ళు రానివ్వట్లేదు, ఉన్న ప్రతిదీ గుంజుకున్నారు. కాబట్టి ఇక నాకు ఆప్షన్ లేదు. నేను ఇంటర్వ్యూ వెళ్ళకపోయినా, అంటే ఆఫ్టర్ 10 years కూడా ఇంటర్వ్యూ వెళ్ళకపోయినా, అసలు జస్ట్ ఫోన్ కాల్ తోటే అన్నీ మాట్లాడిచ్చేసి నా కోసం ఏం చేయడం మొదలుపెట్టారు. మళ్ళీ బీఎడ్ కాలేజ్, మళ్ళీ ఎంబీఏ కాలేజ్లో, బీటెక్ కాలేజ్లో, ఇంటర్ కాలేజ్లో, డిగ్రీ కాలేజ్లో, లాస్ట్కి 10th క్లాస్లో కూడా ప్రతి దినం కంటిన్యూస్, మనం అంటాం చూడండి ఇట్లా రబ్బర్ని పిండి పడేసినట్టు, అంత కంటిన్యూస్ క్లాసెస్ పెట్టేసింది మా నాన్న. ఏం లేదు, డబ్బులు బాగా వస్తున్నాయి కాబట్టి నువ్వు ఇప్పుడు ఏం చేయి, నెక్స్ట్ కోర్స్ నువ్వు ఇప్పుడైతే ఏదైతే ఎంఏ ఎంఎడ్ చదివావో ఇంతకంటే ఎక్కువ మంచి ఫీల్డ్ ఉంటుంది, నువ్వు ఫారిన్ వెళ్ళిపో, నీ కూతురికి ఏమి ఇస్తా, నేను మంచి లైఫ్ ఇస్తాను, నా ఆస్తిలో వాళ్ళిచ్చేది కాదు, నా ఆస్తిలో భాగం ఇస్తా అని మొదలుపెట్టి, ఇప్పటివరకు అసలు ఏమి ఇయ్యనన్నా మా నాన్న, నన్ను ఫారిన్ వెళ్ళిపో, ఎంబటే నేను అన్నీ చేస్తా అంటే, ఆ సమయంలో నాకు ఆప్షన్స్ లేవు ఒక్కటి కూడా. నేను ఇది నా డిసిషన్, ఇది నా కూతురు, ఇది నా లైఫ్ అనడానికి ఆప్షన్ కూడా లేదు ఇక. కానీ మాటికి నేను మళ్ళీ ఎక్కడికి వెళ్ళాల్సి వస్తుంది, నా పాత యజమానురాల కిందకే వెళ్ళవలసి వస్తుంది, అంటే మా పిన్ని. మాటికి అక్కడికే వెళ్ళాల్సి వస్తుంది. ఇది ఏంటి ప్రభా, ఇది కంటిన్యూస్, నేను కూడా తట్టుకోలేకపోతున్నా అని అంటే, ఫారిన్కి ప్రతిదీ రెడీ అయిపోయింది. జార్జియా అనే ప్రాంతంలోకి ఇంటర్వ్యూ కూడా అయిపోయింది. ఇక రేపైతే నేనేం చేయాలి, వాళ్ళకి అక్కడ డబ్బులు కట్టాలి, కన్సల్టెన్సీ వాళ్ళకి కట్టేటప్పుడు నేను ఒక్కసారి ఆ ప్రాసెస్ స్టార్ట్ కాకముందు ముందు జస్ట్ 40 daysలో అయిపోయింది. ఈ 40 days ప్రాసెస్లో నేను ఎవ్రీ డే పూర్తిగా ఫాస్టింగ్లోనే ఉన్నా. ప్రభా, నేను ఏదో రాంగ్ అవుతుంది, నేను అక్కడికి పోయినా ఏమైపోతా నాకు తెలుసు, యోనా పారిపోయిండు నాకు తెలిసి, ఇంత ఘోరమైన స్థితిలో నేను మళ్ళీ ఏమైపోతా, వెనుకబడిపోతా, నా లైఫ్ పాడవుతుందని నాకు తెలుసు. కానీ నీ నుంచి నాకు ఒక్క మాట రావాలి ప్రభా, నువ్వు పో అంటేనే పోతా, లేకపోతే నేను ఇప్పటికీ ఇంత ప్రాసెస్ అయిపోయింది కదా, ఇందులో కూడా నేను క్యాన్సిల్ చేసుకొని మళ్ళీ వెనకకు వస్తాను. ఆ ఇంటర్వ్యూ ఇక లాస్ట్ ఇంటర్వ్యూ అవుతుంది. ఆ లాస్ట్ ఇంటర్వ్యూ అయ్యేటప్పుడు ఏం చేసినా, ఇక ఒక్కటి చెప్పిన, ప్రభా నేను జీవితకాలం అంతా నేను ఫెయిల్యూర్సే చూసిన, ఈ ఇంటర్వ్యూలో లాస్ట్ ఇంటర్వ్యూలో నేను పాస్ అవ్వాలి, పాస్ అయితే దాని అర్థం ఏంటంటే నేను వెళ్ళకూడదు, అర్థమవుతుందా, నేను పాస్ అవ్వాలి కానీ నేను వెళ్ళకూడదు. అంటే నాకు ఈజీగా వాళ్ళు ఏం చేశారంటే, ఓన్లీ 10 questions 63 members ఓన్లీ 2 members సెలెక్ట్ చేసి పడేసారు మమ్మల్ని. అంటే మీరు ఏం చేయాలి,
ఒక 1 వీక్లో మీ ప్రాసెస్ అంతా అయిపోయింది, 1 వీక్లో మీరు తిరిగి రావాలి అంటే ఆ ప్రాసెస్కి అమౌంట్ మా దగ్గర లేదు అంటే కూడా వాళ్ళు ఏం చేశారంటే ఎవ్రీ 15 days మేము శాలరీ ఇస్తాం, ఆ శాలరీస్తో మళ్ళీ మీరు మాకేం చేయాలి, రిటర్న్గా పంపించేయాలని చెప్పి. రైట్, అన్నిటికీ ఓకే 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 అని చెప్తే ఇక రేపు అయితే సండే, అప్పటికి 48th day ఆఫ్ ఫాస్టింగ్ అయిపోతుంది. ప్రభు ఒక్క మాట మాట్లాడు, ప్రభు ఒక్క మాట ప్లీజ్ ప్రభు, నేను అక్కడికి పోయినా నేను తృప్తిగా ఉండను, నేను మధ్యలో ఏదో అయిపోతుంది అని నాకు తెలుసు, నాకు అర్థమవుతుంది, ఒక్క మాట మాట్లాడంటే ఆ రోజు సేవకుడు అన్న లాస్ట్లో మన దగ్గర బెనిడిక్షన్ ఉంటుంది, లాస్ట్లో ఆశీర్వాదం చేయకన ముందు మనం కొంచెం ఏం చేస్తారు, మన దగ్గర కొంచెం సువార్త చెప్పినట్టు చెప్పి క్లోజ్ చేస్తారు కదా అన్న. లాస్ట్ మాట మరియా దేవుని పాదాల దగ్గర మాత్రమే ఉండేనని చెప్పి క్లోజ్ చేసేసి లాస్ట్ ప్రేయర్ చేసేసి. ఇక నాకు ఓపెన్గా అర్థమైపోయింది మరియా ఎక్కడుంది, దేవుని పాదాల దగ్గర ఉంది. నేను ఇక తెల్లారితే ఏం చేయాలి, 1,50,000 కట్టాల్సిన కన్సల్టెన్సీ ఫీజు ఇవన్నీ ఏం చేయాలి, ఇప్పుడు నా నెత్తి మీద పడతాయి. నేను అనుకున్న ప్రభా ఇది చెప్పిన దేవుడు అది కూడా చెప్తావు కదా, దానికి కూడా ఇస్తావు కదా అంటే అనుకోకుండా 2 members సెలెక్ట్ అయినంలో పక్కనే నా పక్కన క్లాస్మేట్ కొలీగ్ ఆమెను నా బదులు పెట్టేసి నేను సైడ్ అయిపోయాను. అంటే నా మీద ఏం పడలేదు, ఈ దండగా కూడా పడలేదు. సింపుల్గా నేను మళ్ళీ ఎక్కడికి వచ్చేసిన ఈ ప్రాసెస్లో నేను ఉండట్లేదు అంటే మా మామగారికి మా అత్తగారు వాళ్ళకి ఎంత ప్రేమ కలిగిందంటే తిరిగి నువ్వు రా అనడం మొదలుపెట్టు. 1 week నా దగ్గర కూర్చొని ఏడుస్తూ ఉన్నారు మా మామగారు, నువ్వు తిరిగి రా, అక్కడ మందిరం అంతా కొలాప్స్ అవుతుంది అని. మందిరం అంతా కొలాప్స్ అవుతుంటే మీరే కదా నన్ను పంపించింది, మీరే కదా నన్ను వెళ్ళగొట్టింది, ఇప్పుడు నన్ను అంటున్నారు ఏంటి అంటే నువ్వు తిరిగిరా అంటే నేను మా నాన్నగారికి చెప్పిన, నాన్న నేను ఇట్లా కొంచెం నాకు చిన్న పని ఉంది నేను మళ్ళీ వెళ్తానంటే మా నాన్న ఏం చేశారు, అక్కడ ఉంటున్న కొన్ని పొజిషన్స్ని కూడా సెట్ చేసుకొని నువ్వు రా అన్నాడు. సరే రైట్ నేను వస్తాలే నాన్న అని చెప్పి అటు వెళ్ళి ఇంకా నేను అక్కడికే ఉండిపోయాను. తీరా అక్కడ కూడా ఎట్లా ఉంది అంటే పూర్తిగా మందిరం అప్పుడు 80, 90, 100 members వరకు వచ్చే మందిరం అంతా ఈ ఇటు అటు దాంట్లో బాగా డిస్టర్బ్ అయిపోయింది. ఆ డిస్టర్బ్ అయిన పొజిషన్లో నుంచి దేవుడు నాతోటి ప్రభా నేను ఏం చేయాలి, ఇక్కడ ఉండి టోటల్ డిస్టర్బెన్స్ అయిపోయింది, ఏం చేయదంటే దేవుడు ఒక మాట చెప్పిండు, ఆ పాడైపోయిన గోడల్ని నేను మరలా కట్టేదను అని. ఆ మాట అక్కడ సియోన్లో దుఃఖించు వారికి నేను ఏం చేస్తా, ఉల్లాస వస్త్రములు ఇస్తా అంటే అప్పుడు అర్థం కాలేదు. కానీ తర్వాత ఒక 2 years పూర్తిగా నేను అక్కడే కూర్చున్నా. ఏం లేదు ప్రభా నువ్వు మాట అన్నావు కదా, నా ఆవరణంలో జాగ్రత్త కాపాడు అని అన్నావు కదా, నేను అదే చేస్తా, దాని తర్వాత నేను ఏం చేయాలో నాకు అర్థం కావట్లే. ఇక్కడ పుల్పిట్ మీద పరిచర్య చేసేవాళ్ళు లేరు, ఇక్కడ ముందు నడిపించేవాళ్ళు లేరు, ఏం లేదు, టోటల్ అక్కడ మనం అంటమే ముట్టడి దిబ్బల్లాగానే ఉన్నాయి, ఇంకేం లేదు, అంతా కొలాప్స్ అయిపోయింది. ఆ కొలాప్స్ అయిన పొజిషన్లో దేవుడు స్టార్ట్ చేయడం మొదలుపెట్టిండు. ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది అని అంటే మందిరం కట్టడం మొదలు పెట్టాలి అని అంటే బయట బాగా అపోజిషన్ ఉంది. ఆ పార్టీ నుంచి అంటే డిఫరెంట్ పార్టీస్ నుంచి ఎదుర్కోవాలి అని అంటే బాగా గట్టి మనుషులుంటే మగవాళ్ళు ఉంటే బహుశా బాగా ఇంకా అపోజిషన్ వచ్చేదేమో. కానీ నా మీద ఇంకా ఎవరు అనలేక సింపుల్గా మేము కడతా ఉన్న కొద్దీ రోజొక గొడవ ప్రతి దినం ఒక గొడవ అవుతుంది. అది ఏ టైంలో అవుతుందంటే కరోనా టైంలో దేవుడు మందిరం స్టార్ట్ చేయించింది. మందిరం పూర్తిగా పాడైపోయింది, దాన్ని మళ్ళీ మేము స్టార్ట్ చేయాలంటే మాకు అర్థమవుతలేదు. మేము అక్కడ నిలబడ్డము, అక్కడ ప్రభు కార్యం స్టార్ట్ అయింది. కానీ చుట్టుపక్కల నుంచి బాగా ఆపోజిషన్ వచ్చేసింది. ఇక మా వల్ల కాదు అన్నప్పుడల్లా మేమందరం చిన్న పిల్లలే, పెద్ద మా దగ్గర బ్రదర్స్ లేరు, చిన్న పిల్లలే ప్రతిదినం ఉదయం పూట ప్రార్థన చేయడం, మళ్ళీ రాత్రిపూట ప్రార్థన చేయడం, తెల్లారితే దేవుడు డబ్బు పంపించడం. ఆ డబ్బుతో మేమేం చేసినాం, కరోనా టైంలో టోటల్ పరిస్థితులన్నీ కొలాప్స్ అయిపోయిన పరిస్థితులలో దేవుడు తిరిగి మందిరం కట్టించింది. నేనేం చెప్పడానికి ఇక్కడ వచ్చిన అంటే నేను ఒక ఆడదాన్నే అయినా దేవుని పని చేయడానికి ముందుకు వచ్చిన. మీ దగ్గర ఇప్పుడు ఏమేమి ఉన్నా తెలుసా, వయసు ఉంది, నాదైతే వయసు కూడా అయిపోయింది, వయసు ఉంది, మంచి టాలెంట్స్ ఉన్నాయి, ఇంకేమున్నాయి, మీరు మీ సపోర్ట్, మీ ఫాదర్ మదర్ మంచి సపోర్ట్ ఇచ్చేవాళ్ళు, మీరు ఎంత సేవ చేయొచ్చు కదా దేవుని కోసం. మా దగ్గర ఏమీ లేదు. మీరు ఒకసారి మా దగ్గర ఇప్పుడు మీ IDPL టీం ఒక 2022 నుంచి మా దగ్గరికి వస్తున్నారు. మీరు వచ్చిన కాడి నుంచి మేము కింద దగ్గర ఒక 5
5 years గ్రౌండ్ వర్కే చేసినాం. 5 years గ్రౌండ్ వర్క్ చేస్తే ఇప్పుడు మీరు అంటే ఇక్కడ ఈ అన్న వాళ్ళని కూడా నేను చాలా థ్యాంక్స్ చెప్పాలి. అక్కడ ఫిలిప్ బ్రదర్ అని ఆ అన్న మీకు తెలుసు కావచ్చు, ఆ అన్న మా దగ్గరికి రావడం, మళ్ళీ స్టార్ట్ చేయడం, అది ఎట్లా అవుతుంది అని అంటే ఇంతకుముందు జరిగిన దానికంటే మళ్ళీ స్టార్ట్ అవుతుంది. ఈ స్టార్ట్ అవుతున్న పరిచర్య అది దేవుడు ఇంకా చివరి వరకు తీసుకెళ్ళాలని మీరు బాగా ప్రార్థన చేయండి. ముఖ్యంగా మీరు యవనస్తులుగా మన క్వాలిఫికేషన్స్ ఏం అవసరం లేదు, మనకు తలాంతులు అవసరం లేదు. ప్రభు వాడుకోవాలంటే ఏ విధంగా అయినా వాడుకుంటాడు. నాకు రాదు, నేను ఆడదాన్ని, నేను ఏం చేయలేను అంటే గ్రౌండ్ వర్క్ చేసేవాళ్ళే లేరు. ఇప్పుడు ఎవరు లేరు? గ్రౌండ్ వర్క్ చేసేవారు లేరు. అందరు చేస్తారు పెద్ద పెద్దవి, కానీ గ్రౌండ్ వర్క్ చేసేవాళ్ళు లేరు. అక్కడ చాలా ఈజీగా చెప్పాలి అని అంటే నేను ట్యూషన్స్ అంటే వితౌట్ పేమెంట్ ట్యూషన్స్ చెప్పుకొని పిల్లలకి సండే స్కూల్ లాగా చెప్పి, అంటే రోజు వాళ్ళ మందిరానికి వస్తే రోజు వాళ్ళకి ఏదో ఇచ్చుకుంటా అట్లా సండే స్కూల్ స్టార్ట్ అవుతుంది. అంటే చుట్టంతా కమ్మాస్ వాళ్ళందరూ ఉంటారు. ఏ విధంగా కూడా మాకేముండదు, ఓపెన్ ఉండదు డోర్స్. డోర్ని ఓపెన్ చేసుకోవాలి అని అంటే మీ అందరి ప్రార్థనలు ఎంతో అవసరం ఉంది, మీ పార్టిసిపేషన్ కూడా ఎంతో అవసరం ఉంది. మా ప్రాంతమే కాదు, ఇంకా వేరే ప్రాంతాలు చాలా ఉన్నాయి. దాని కొరకు ఎవరు అవసరం? ఇప్పుడు మా వయసు అయిపోతుంది, నెక్స్ట్ ఒక జనరేషన్ అవసరం. జనరేషన్లో నిలబడే వాళ్ళు అవసరం. ఈ నెక్స్ట్ జనరేషన్లో వాక్యం చెప్పేవాళ్ళు అవసరం. ఈ నెక్స్ట్ జనరేషన్లో సమర్పణ కలిగిన హృదయాలు అవసరం. ఈ నెక్స్ట్ జనరేషన్లో ఎవ్వరు లేరు. చూస్తున్న మన పరిస్థితులు అస్సలు బాగాలేవు. ఇంకా సేవ కొరకు వచ్చేవాళ్ళే లేరు. కానీ దేవుడు ఎక్కడో ఒక దగ్గర అందరిని ఏం చేస్తుండు? సిద్ధపరుస్తుండు. మేము ఆఫ్టర్ ఆల్ పీపుల్, మీకు ఎంత సపోర్ట్ ఉంది కదా, ఇంత సపోర్ట్ మీ ఫాదర్ మదర్ ఏదైనా చేయండి అనే కాడుకున్నారు, కానీ మాకు ఆ సపోర్ట్ కూడా లేదు, ఇప్పటికీ లేదు. అయినా మేము ఏం చేస్తున్నాం? అక్కడ ఒంటరిగా నేనే ఒక్కొక్కసారి ఆ బిల్డింగ్ని చూసి మీరు ఒక్కరే ఉంటారంటే నేను ఒక్కదాన్నే ఉంటా. అట్లాంటి పరిస్థితులు మీకైతే లేవు, మీకు అన్నీ ఓపెన్ ఫ్రీడమ్ ఉన్నాయి. కాబట్టి మనకున్న చిన్న పరిస్థితులలో కూడా మనం ఏం చేయాలి? దేవుని పని కొరకే ముందుకు రావాలని మనవి చేస్తున్నాం.